నేను కూడా ఇక చూడండి భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్. మామే చేస్తే నో యాక్షన్. TV5 అంటే ఈయనెవరు ఇట్లా చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రకంగా మా మీద క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. నేను స్వయంగా వెళ్ళి కిరా కార్పి సీమరాజు వాళ్ళు ఏం మాట్లాడుతారు చూశారా మీరు? ఎన్ని బూతులు మాట్లాడతారు. నేను పోయిన మాసం వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చా. నో యాక్షన్ టిల్ నౌ. కానీ శాటిలైట్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏమీ జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇంటి వంటిని పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం అంటున్నా. అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారుగా మీరు. ఇది సమాజానికి ప్రమాదం కాదా? ఇది రైట్ అవుతుందా మీడియాకి? మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో SC/ST కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారికి బెయిల్ రాకోకుండా ఏం చేయాలి, కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాకోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాయంత్రం రేపు పొద్దున వాళ్ళ ఇష్టం. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు. ఇది అన్యాయం, అక్రమం, దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని, కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ రాష్ట్రంలో, ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఛానల్స్ గుప్పిస్తూ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టుగా గుప్పించి ఇంతగా తప్ప ఈ రాష్ట్రంలో మరొక సమస్యే లేదు, తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు అనేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా తీసుకొచ్చేస్తారు. కృత్రిమంగా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ రాకుండా కింద మీద పెడతారు, భయపెట్టేస్తారు. భయపెట్టిపోయి పారిపోవాలి ఎవడైనా సరే. సాక్షి ఛానల్ మీద కూడా కక్ష మీకు. ఆ ఛానల్ని ఏ విధంగా ఆపాలని అనేక సార్లు ఇంతకుముందు మీరు ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పడ్డాయి, కేసులు పెట్టారు. అయినా సాక్షి గడవకోకుండా ముందుకు జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. భారతమ్మ గారు మీద పడతారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని. కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడో లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం